పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రిని కొందనాలని స్తోత్రులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలం మరి ఒకసారి నీ స్వరము మాకు వినిపింపచేసి నీ జ్ఞానం వలన వాక్యమును బోధించుకునమని నీవే మా నోటికి తోడుగా ఉండి మా నోటి నుంచి ప్రతి మాట నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉంచుకొని నీ వాక్యంలో మర్మము మాకు బోధించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. Amen. అమెన్. గుడ్ Amen. మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. Amen. మనము ఇప్పటికి ఎన్ని చేశాం? ఐఆమ్ సేయింగ్స్ లో మొదటిది ఏంటిది? I am the bread of life. I am the bread of life. Then I am the light. Light లో రెండు భాగాలు చేశాం. డార్క్నెస్ ఏందో చెప్పాను, వెలుగు ఏందో చెప్పాను. మూడవ దానికి వచ్చాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద థర్డ్ ఐ ఆమ్ సేయింగ్స్. మూడవ భాగంలో ఉన్నాం మనం. ఈ మూడవ భాగంలో ఐ ఆమ్ సేయింగ్స్ ప్రతిసారి క్లియర్ గా చెప్తున్నాం కదా. ఇట్ ఈస్ I am the bread. ప్యూర్లీ categorically saying that he is, that means the nature of God, that is Jesus Christ. అండ్ ప్రతిసారి ఆయన ఒక సెయింగ్ చేసి చెప్పినప్పుడు ఒక మెటఫర్ యూజ్ చేస్తున్నాడు. ఈ 7 సెయింగ్స్లో 7 మెటఫర్స్ మనకు వస్తాయి. ఒక దగ్గర మార్గం, సత్యం, జీవనం 3 వస్తాయి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ రోజు చేసే దాంట్లో జాగ్రత్తగా మనం చూడాలి ఏంటంటే 2 కంబైన్ అయిన ఇందులో, ఏది షెపర్డ్ అండ్ ద డోర్. సో నేను ఎక్కువ షెపర్డ్ గురించి ఇక్కడ మాట్లాడను, కానీ అక్కడక్కడ మనం ప్రస్తావిస్తాం టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ అండ్ రెపిటిషన్. సో వెన్ జీసస్ సెడ్ దిస్ సేయింగ్, ఈ మాట పలికినప్పుడు he is categorically saying that he is the door for salvation. ఈ మాట పలికినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఆయన ఏం చేస్తున్నాడంటే డివైన్ ఐడెంటిటీని, ఆయన పర్పస్ను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. He is pointing to his unique divine identity as the Son of God. This is exactly the plot of the gospelist, అనగా సువార్త రాసిన సువార్తికుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే యేసు దేవుని కుమారుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుడు, అనగా పరిపూర్ణమైనటువంటి మానవ కుమారుడు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక దైవత్వాన్ని సమకూరుస్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్త. ఆయన ఏంటంటే ఇక్కడ ఈ సెయింగ్లో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఎక్స్క్లూజివ్గా ఆయన యొక్క స్వభావం, రక్షణ స్వభావాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఇంకో మాట కూడా అంటాడు, అంటే నాట్ అ డోర్ బట్ ఇట్ ఈస్ ద డోర్. డోర్లలో ఒక డోర్ కాదు, ఇది ఒకే ద్వారం. యేసుప్రభు ఈ మాట చెప్పడంలో ఉన్న వెనక ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే, సత్యం ఏంటంటే నేనే, ఐ ఆమ్ ద డోర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ ద్వారం లేదా మార్గం వేరు, మళ్ళా ద్వారం వేరు. కనుక ఈ ద్వారం ఏంటిది? మనకు చౌకోటు ఉండి చౌకోటుకు 2 తలుపులు ఉంటాయి కదా. ఇలా చుట్టూ ఇట్లా చౌకోటు వచ్చి చౌకోటుకు 2 తలుపులు పెట్టబడతాయి. ఈ బైబిల్లో చాలాసార్లు ఇవి చెప్పబడ్డాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. బట్ ఇక్కడ ఏమంటుండంటే ఈజ్ ద ఓన్లీ మీన్, ద డోర్ అంటే ఐఎమ్ ద ఓన్లీ మీన్స్. యేసు ప్రభు ఒక్కడే రక్షణకును నిత్య జీవమునకు ఆయన ద్వారం. అందుకేమంటాడు, ఆయన విశ్వసించిన వాడు నశింపక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన చెప్తూ విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుడు మనకు అనుగ్రహించాడు. So he has given his son that we shall walk from the valley of shadow of death, that is from the death into the eternal life, that is light, the darkness into light. కదా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతం గమయ అని ఒక మాట చెప్తాడు అక్కడ. అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులో నుండి, మరణంలో నుండి జీవములోనికి అంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సేయింగ్లో యేసు ప్రభు చక్కగా చెప్తున్నదంటే ఐఆమ్ ద డోర్, ఐఆమ్ ద డోర్. నా ద్వారానే, ఈ తలుపులో నుంచి పోవాల్సిందే, ఆ తలుపే క్రీస్తు. ఈ కాంటెక్స్ట్లోకి వచ్చేటప్పటికి బాగా ఆలోచన చేస్తే అసలు ఏమైంది, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? 9వ అధ్యాయంలో చూస్తే గుడ్డివాని బాగు చేస్తాడు,
అక్కడ పరిసయ్యులు కొంతమంది, ఈ సోకాల్ ద లీడర్ శాస్త్రుడు పరిసయ్యులు కొంతమంది పరీక్షిస్తూ ఉన్నారు. గుడ్డివాడిని పట్టుకొని వచ్చి నువ్వు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మాట్లాడతారు. మాట్లాడి నిజంగా గుడ్డివాడని తెలుసుకుంటారు. అయిన తర్వాత మీరు చెప్పింది మీరు నమ్మతలేరు కనుక మీరు కూడా గుడ్డివాళ్ళ అంటే వాళ్ళ కోపం వస్తుంది. మేము గుడ్డివాళ్ళమా అని కొట్లాడుతుంటాం. ఇఫ్ యూ రీడ్ ద చాప్టర్ 9, there is a disagreement that is going on between Jesus and the people of Jewish people. ఇక్కడనేమో తండ్రి యేసు ప్రభు నేను దేవుని కుమారుడని, మీరు చూస్తున్న ఈ సూచన క్రియలు వట్టిగా చేసే కావు, ఇవి దేవుని శక్తి వలన చేయబడుతున్నవి అని. అందులో ఉన్న మనుషులు కొంతమంది ఏమంటున్నారంటే, నిజమే ఈ కార్యాలు చేయగలగాలి అంటే దేవుడు అతనికి తోడుగా ఉండి ఉండకపోతే, ఒక స్పెషల్ క్వాలిటీ ఆయనలో లేకపోతే, ఇది పైనుండి వచ్చినవాడు దేవుని నుండి వచ్చినవాడు కాకపోతే చేయలేడు కదా అని కొంతమంది అంటున్నారు. See, there is a struggle going on between the divine works of God and the divine revelation of God through Jesus Christ and the power hanging going on, people. అధికారంలో ఉన్న వారికి జరుగుతున్నది. దీనికి అధికారంలో ఉన్న వారు ఎప్పుడు వారు భద్రత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క అనగా వేరే వాటిని నెగెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని వక్రీకరించి అబద్ధంగా చెప్తూ ఉంటారు. అది ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. దట్ ఈస్ వెన్ జీసస్ ఇస్ టాకింగ్. ఆయనకు మొదటి 7వ వచనం నాకు రాకముందు అక్కడ చాలా చక్కని సంగతులు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం మనం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాంటెక్స్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయం చూద్దాం. గొర్రెలు దొడ్డి ద్వారంలో ప్రవేశింపక ఎందుకు అంటున్నాడు? ఈ దొడ్డి ద్వారానికి వచ్చాడు ఎందుకు? ప్రభు ఇప్పుడు 38వ వచనం 9. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను. ఆయన యుద్ధంలో పరిశీలలో కొందరు ఈ మాట విని నేను గుడ్డివారమా అనేది. గుడ్డివారమా అంటే మీ గుడ్డోళ్ళే, వినండి ఏం జరుగుతుందో చెప్తున్నా వినండి. ఈ పరిసయ్యులకు, శాస్త్రులకు, ఇస్సూబీయులకు, అక్కడ కొంతమంది కూడా ఇస్సూబీలు ఎస్ఎన్ఎస్ అంటారు, ఇస్సూబీలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళకి మాట చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ద్వారము ప్రవేశించువాడు నేనే, గొర్రె దొడ్డిలో ద్వారం ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువ వాడు దొంగయు దోచుకుని వాడు ఉన్నాడు అని ఈ మొత్తం పెరుకప్ప చదువుతుంటే ఏంటంటే, ద్వారంకెళ్ళే వచ్చేవాడే కాపరి, దుంకేవాడు గోడ దుంకేవాడు దొంగ. వాడు దొంగ దేనికి వస్తాడు? వాడు దొంగ కాపరి. వాడు దోచుకోవడానికి వస్తాడు, దొంగతనం చేసుకోవడానికి, మోసం చేసుకోవడానికి, పొలగొట్టుకోనికి వస్తాడు, ఎత్తుకపోవడానికి వస్తాడు. ఎందుకు? గొర్రెలు కాపరి స్వరం వింటాయి. లోపలికి పోమంటే లోపలికి పోతే, బయటకు రమ్మంటే బయటకు వస్తాయి. లోపలికి పోయేటాడు నిలబడతాడు ద్వారం దగ్గర, అవి లోపలికి వెళ్తాయి. బయటకు వెళ్ళేటప్పుడు వాడు ముందు నడుస్తాడు, ఆ స్వరం విని బయటకు వస్తాయి. అది ఆ సంగతి ఇక్కడ జ్ఞాపకం చేసి ఏం చెప్తున్నాడు ఇక్కడ పరిశీలక సార్లకు ఏం చెప్తున్నాడంటే, అయ్యా వినండి, నేనే ద్వారం. ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ టు, ఐఎమ్ ద వన్ త్రూ హూమ్ యూ హ్యావ్ టు గో. ఐఎమ్ సెంట్ బై గాడ్, నేను పంపింపబడిన వాడును. ఐఎమ్ ది గాడ్, ఆది యందు తండ్రితో ఉన్నవాడును. ఐఎమ్ ద సెకండ్ పర్సన్ ఆఫ్ ది ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ లో. He's trying to explain himself, the genuinity of divinity of God. దేవుని దైవత్వాన్ని గురించి యేసు చెప్తూ ఉంటే వీళ్ళకి అర్థం కావడం లేదు. కనుక అక్కడికి వచ్చేమంటాడు, అతని ద్వారపాలకుడు తలుపు తీయును. మళ్ళీ అది చూడండి పెట్టపారు. ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు ఎవరు? దేవుడే. కాపరి, నిజమైన కాపరి ద్వారంలో నుంచి వచ్చినప్పుడు ఆ ద్వారము దేవుంది కనుక కాపరి అయిన దేవుడే తెరుస్తాడు, ద్వారపాలకుడే తెరుస్తాడు. So he's giving them context. Nobody is going to go to heaven by any other means. మనకేముందని సామెత? All the roads leads to Rome. Can every religion leads to heaven? ఒప్పుకుంటావా అది? అప్పుడు ఒప్పుకుంటే మరి సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. This is called, we have a Christian religious dialogue is going on this basis. కనుక మనం క్రైస్తవ విశ్వాసంలో మనం వచ్చినప్పుడు ఆల్ ద రోడ్స్ వోంట్ మేబీ లీడింగ్ టు రోమ్, బట్ ఆల్ ద రోడ్స్ వోంట్ లీడ్ టు ది హెవెన్స్. అండ్ దట్ ఈస్ వాట్ నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పిన దేవుడు ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్న మనకి ఏంటంటే, ద్వారం నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని చేరలేడు. కనుక ఈ సత్యాన్ని వారు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే,
అది ఆ గొర్రెలు అతని స్వరం వింటాయి. ఆ స్వరం విని ఆయన వెంబడిస్తాయి. వాళ్ళని పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలి నుండి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వారి ముందు నడుచుడు. ఈ చెప్తే వీళ్ళకి అర్థం కాలే. ఈ షెపర్డ్ గురించి ఆయన చెప్తుంటే వీళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు ఏం చేశాడంటే మళ్ళా కిందికి వచ్చి 7వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను. 6వ వచనం, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. అక్కడ ఏమో తెలుసా, ఈ శాస్త్రులు పరిసయులు, ఈ సద్దుకైలు, ఈ యసుబినిస్ అంతా కూడా, ఇసునిస్ అంతా కూడా వీళ్ళంతా ఏంటంటే దే ఆల్మోస్ట్ బిగినింగ్ టు బికమ్ గాడ్స్, డెమోగాడ్స్. వాళ్ళు చెప్పిందే వేదం. మనం రిపర్వేషన్ రావడానికి కారణం ఏంటి? కృపను అమ్ముకోవడం మొదలు పెట్టారు. దేవుని కూడా ప్రార్థన చేస్తే ఇప్పుడు అర్ధ గంట ప్రార్థన చేయాలంటే నీకు 500 రూపాయలు అన్నట్టు కాస్ట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. దే ఆర్ superseding God's grace and God's presence and God's power. That is the context in which Jesus is trying to tell them, I am the door. You cannot reach anything anywhere with unless you go through me. కనుక దేవుని బిడ్డలారా, నేనే అని ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సరే, ఇక్కడ దాకా వచ్చింది. రెండవ అంశం ఇందులో ఈ కాంటెక్స్ట్ లో, మరి ఈ కొట్ట మనం అంటే దొడ్డి అంటాం కదా, గొర్రెల దొడ్డి అంటాం. దీన్ని పెన్ అంటారు, లేదా షీప్ షీప్ అంటే దానికి ఏదో వాడబడుతుంది వర్డ్, బట్ పెన్, షిప్స్ పెన్ అనొచ్చు. అంటే మన తెలుగులో దొడ్డి, గొర్రెల దొడ్డి. రెండు రకాల గొర్రెల దొడ్డి మనకు కూడా ఉంటాయి. మనకేమో కట్టబడిన దొడ్డి ఉంటుంది, బండలతో కట్టబడి ఎత్తుకుండి దానికి ఒక ద్వారం ఉంటుంది. ఇంకొక దొడ్డి ఉంటుంది, ఒకటే ద్వారం ఉంటుంది ఎప్పుడు గొర్రెల దొడ్డి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక దొడ్డి ఉంటుంది, ఆ దొడ్డి అంటే అదే ఓపెన్ టాప్, ఓపెన్ ఉంటుంది. కొన్నిసార్లు గొర్రెల కాపరి ఆ మంద దగ్గరనే పండుకుంటాడు మంట పెట్టుకొని. కొన్నిసార్లు కాపరి ఆ గొర్రెల ద్వారం ముందు పండుకొని ఉంటాడు. మన దగ్గర తెలంగాణలో కొట్ట ఉంటాం మనం, పండుకొని ఉంటాడు. అంటే ఏంటి? గొర్రెల కాపరి గొర్రెలు విడిచిపెట్టుకోడు, కానీ ఎక్కడుంటాడో తెలుసా? ద్వారం కాడ ఉంటాడు. ఎక్కడ పోయాక బండల మీద పండుకోడు, ద్వారం కాడనే పండుకుంటాడు. ఆ ద్వారం కాడనే మనకి మంచం వేసుకోవట్లేదు, ఆ ద్వారం కాడనే గొంగడు వేసుకొని పండుకుంటాడు. కారణం ఏంటి? గొర్రె వచ్చిన అటు నుంచే రావాలా, పోయిన అటు నుంచే పోవాలా. లోపల పోయినప్పుడు పిలిస్తే లోపలికి వస్తుంది, పోయేటప్పుడు పిలిస్తే బయటకు వస్తుంది. కానీ ముందు నడిచేవాడు కాపరి. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే, హీ ఈజ్ ద సైన్ ఆఫ్ కాలింగ్, హీ ఈజ్ ద సైన్ ఆఫ్ ప్రొటెక్టింగ్, హీ ఈజ్ ద సైన్ ఆఫ్ లీడింగ్, హీ ఈజ్ ద సైన్ ఆఫ్ ది ప్రొవైడింగ్. కనుక ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటే ఆయనతో పోతా ఉంటాయి అంతే. ఈ గొర్రెల యొక్క ప్రాబ్లం ఉంది. గొర్రెలు ఏంటిది మీకు తెలుసా? అవంతట అవే ఎనకకు తిరిగి ఇంటికి రాలేవు. మనకందరూ తెలుసు, గొర్రె దాటి ఒక్కడు దుంకుతే అన్ని దుంకుతాయి. దే కెనాట్ కమ్. అందుకే గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? 23వ దావీదు కీర్తనలో, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నాకు రాదు. కారణం ఏంటంటే కాపరి ఉంటాడు అక్కడ. అఫ్ కోర్స్ దర్ ఆర్ సో మెనీ అదర్ రిలేటివ్ వర్డ్స్. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు కనుక నాకు భయం లేదు. కానీ ఇక్కడ ఈ గొర్రెల కాపరి, అది ఎందుకంటే బికాస్ ఆఫ్ అక్కడ గొర్రెల గురించి అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగని చెప్తున్నాడు కనుక అక్కడ ఏమంటున్నాడంటే ద షెపర్డ్ ఇస్ బిఫోర్ మీ. కనుక దీనికి చింత లేదు. అయితే ఈ గొర్రెకు ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటంటే పారే నీళ్లు తాగదు అది, స్టిల్ వాటర్ తాగుతుంది. అందుకే శాంతికరమైన జలంలో ఎందుకు ఆయన నడిపించిన కారణం ఏంటంటే మాగిన నీళ్ళే తాగుతుంది, పారుతున్న నీళ్ళలో పోదు. చచ్చేంత భయం దానికి. ఈవెన్ ది డై ఇట్ సీమ్స్, ద డై. ఇప్పుడు ఈ మధ్య కొంతకాలంలో చూసినప్పుడైతే మిడిల్ ఈస్ట్ లో కూడా అక్కడక్కడ ఈ గొర్రెలను తీసుకుపోయి సముద్రంలో అంటే చెరువులో పడేస్తారు. చెరువు పారుతున్న నీళ్లు కాదు అవి, స్టాగ్నేటెడ్ వాటర్. ఎందుకంటే దానికి ఉన్న ఆ పురుగులు గిరుగులు పోవడానికి ఆ గొర్రెలు తీసుకొని నీళ్ళు వేస్తారు శుభ్రపరచబడడానికి. దే కెన్ స్విమ్ అవుట్, బట్ నాట్ ఇన్ ద రన్నింగ్ వాటర్స్. దానికి ఉన్నటువంటి ఒక బలహీనత అదేంటంటే అది వెంబడించేది. గొర్రె వెంబడించేది, దినమంతా మేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది, తలక కిందకి వేసుకొని తింటూనే ఉంటుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
ఇట్ ఓన్లీ నోస్ హౌ టు ఫాలో ద మాస్టర్. వెంబడించిపోయేది. దేవుని బిడ్డలారా, ఈ సాదృశ్యం ఏంటంటే షీప్ ఈజ్ ద డిపెండెంట్ ఆన్ ద షెపర్డ్, విత్ ద షెపర్డ్ హూ టెండ్స్ ఇట్. దానికి కావాల్సినటువంటి దానిని శుభ్రం చేసేవాడు, కలుగ చేసేవాడు, నడిపించేవాడు, దాని ముందు నడిచేవాడు, దాన్ని కాపాడేవాడు, దానికి తోడుగా నిరంతరం ఉండేవాడు కాపరి. ఆయన స్వరం వింటుంది, ఆయనను వెంబడిస్తుంది. కనుక ఇక్కడ కాపరి యొక్క గొర్రె యొక్క సంగతి చెప్తున్నప్పుడు ఏంటంటే, కాపరి నిరంతరం దాంతో ఉంటాడు. ద్వారం యొద్దకు నడిపించేవాడు ఆయన. అంటే ఎక్స్క్లూజివ్గా జీసస్ ఈజ్ ద వన్ హూ ఈస్ లీడింగ్ అస్ త్రూ ద డోర్, అండ్ ద డోర్ ఈజ్ జీసస్ ఓన్లీ. ఆయన స్వరం విని ఆయనను వెంబడించినప్పుడు ఆయన మనం రక్షణలోనికి తీసుకుని వెళ్తాడు. ఈజ్ ద ఓన్లీ ద పాత్. ఆయన మాత్రమే దారి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక మాట అంటాడు. ఏమంటాడు చూడండి. నా ముందు వచ్చిన వారు ఎవరండి? ముందు వచ్చిన వారు ఎవరు? వీరు దొంగలు, దోచుకున్న వారు, స్వార్థపరులు, గొప్పవారమని చెప్పుకుంటారు కానీ ఏం పనికిరాని వారు. వీళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు అక్కడ మూడు జాతులు, యూదుల జాతులు మూడు ఉన్నాయి, అంటే మూడు తెగలు ఉన్నాయి. ఆ మూడు తెగలు మొదటిది ఏంటంటే, వాళ్ళు ఏంటంటే దే లూట్ చేసేవారు. నేను చదువుతాను చూడండి. వీళ్ళు ఎవరంటే ఫాల్స్ ప్రాఫిట్స్, దేవుని ద్వారా పంపింపబడిన వారు కాదు. అంటే దే వర్ నాట్ ద సెంట్ వన్, ద పీపుల్ వర్ సెంట్ బై గాడ్. ద సెల్ఫ్ డిక్లేర్డ్ prophets, self-declared shepherds, self-declared religious leaders. వీరు గోడ దుంకి వచ్చిన వారు, దొంగలు. దే ఫీడ్ దెమ్సెల్వ్స్, వారికి సంపాదించుకునే వారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ లీడర్స్, నాట్ ఓన్లీ ద లే లీడర్స్ బట్ ఆల్సో ది క్లర్జీ. దే ఫీడ్ దెమ్సెల్వ్స్. ది లార్డ్ ఓవర్ ద గాడ్స్ హెరిటేజ్, దేవుని యొక్క సొత్తుపై మేమే అధికారులము, దొరలమని చెప్పుకుంటారు. వీరు వారి సొంత కడుపు నింపుకునేవారు. రెండు పేర్లు నాకు దొరికాయి. ఏంటంటే దే ఆర్ కాల్డ్, వన్ ఈస్ కాల్డ్ అస్ థియోడస్, ఇంకొకటి పేరు గలిలీయుడైన జూడాస్. వీళ్ళిద్దరు కూడా పెద్ద మేము పంపించబడిన ప్రవక్తలమని రిలీజియస్ లీడర్గా చెప్తూ యేసు ప్రభు మనకి వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీరిది కూడా ఉంది అక్కడ ప్యానల్ గా. వాళ్ళని ఏమంటారంటే దే బోస్ దెమ్సెల్ఫ్, వాళ్ళ మీద గొప్ప చెప్పుకుంటారు, మేము గొప్ప వాళ్ళమని. విధవరాళ్లకు they just go and destroy the homes of the, occupy the homes of the widows. విధవరాళ్లను వాళ్ళు నాశనం చేసేవారు. వీళ్ళు ఎవరంటే మూడు జాతులకు చెందిన వారు ఎవరంటే పార్సీయులు, సద్దూకయులు, ఎసూబీయులు. దే వర్ లైక్ వుల్ఫ్స్ విత్ ద క్లోదింగ్ ఆఫ్ ది షీప్. గొర్రె తోలు ధరించుకున్నటువంటి తోడేళ్ల వలె ఉన్నటువంటి వారు సమస్తమును దోచుకునుచు ప్రజలను దేవుని మహిమార్థమై అవమానపరుస్తున్నటువంటి వారు. అండ్ దే వర్ డివోరింగ్ పీపుల్, అంటే వాళ్ళు పీల్చుకొని తింటున్నారట. అటువంటి స్థితి కాంటెక్స్ట్ లో యేసు ప్రభు మాట మనకు చెప్తున్నాడు. దట్ ఈస్ వేర్ ద థియాలజికల్ స్టడీస్ హెల్ప్స్ యూ టు డిగ్ ఇన్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వర్డ్. అటువంటి దయనీయమైన స్థితులలో యేసు ప్రభు ఏమంటారంటే నేను ద్వారం, నేనే ద్వారం. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. కనుక దీనికి మనం ఇంకా కాంప్లికేట్ చేయకుండా ఈ కాంటెక్స్ట్ లో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే ఐ హ్యావ్ కమ్ టు గివ్ అబండెన్స్. దొంగతనం చేయడానికి వస్తాడు, వాళ్ళు దొంగలు. కానీ నేను అనగా నేను ద డివైన్ నేచర్, ఐఎమ్ ద గాడ్ హూ హెస్ కమ్ టు యూ ఇన్ జీసస్ క్రైస్ట్. నేను ఎందుకు వచ్చానంటే గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగు చేయటకు వచ్చాను. ఏంటి ఈ సమృద్ధి కలుగు చేయడం జీవం? ఏంటి 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 ఈ జీవం? ఒకసారి మనము దేవుని వాక్యంలో చూస్తే ఏమైందంటే ఈ జీవం అనేది, అబండెంట్ లైఫ్ అనేది ఏంటంటే మొదటిది సమాధానం, రెండవది సంతోషం, ఆనందం, మూడవది నిరీక్షణ, నాలుగవది స్వేచ్ఛ, ఐదవది దేవుని శక్తి.
ఈ అబండెంట్ లైఫ్ అంటే మస్తు పైసలు, మస్తు రాజభోగం కాదు సుమి. ఈ అబండెంట్ లైఫ్ అంటే జీవితంలో మొదటిది సమాధానం, రెండవది దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనంద, ఆ జాయ్, సంతోషం. ఇప్పుడు సంతోషం సమాధానం కలిపితే పరలోక ఆనందం. తర్వాత నిరీక్షణ, జీవితంలో నువ్వు బ్రతికే ఒక హోప్ లేనోడు చావాలనుకుంటాడు, హోప్ ఉన్నోడు సాగి వెళ్తూనే ఉంటాడు, సాధించడానికి సాగి వెళ్తాడు. కనుక మనం జీవించడానికి మనకు సత్తువలు కలుగ చేసి, జీవించడానికి ఆశను కలుగ చేసి, దేవుని కొరకు జీవించే మనసును కలిగ చేసేదే దేవుని యొక్క అబండెంట్ లైఫ్, దేవుడు ఇచ్చే మన కృప. ఒక రోగం వస్తుంది, రోగం వచ్చిన వాడు దుఃఖిస్తూ క్షీణిస్తూ ఉంటాడు. యేసు ప్రభు స్వస్థ గివ్స్ అబండెంట్ లైఫ్. కనుక నేను జీవం కలిగించడం సమృద్ధిగా పరిపూర్ణంగా కలిగించు. ఈ పరిపూర్ణత అనేది నిత్య జీవం అనగా పరలోక సంబంధమైన సమాధానాన్ని, పరలోక సంబంధమైన ఆనందాన్ని, పరలోక సంబంధమైన నిరీక్షణను, పరలోక సంబంధమైన స్వేచ్ఛను, పరలోక సంబంధమైన శక్తిని కలుగచేసి ప్రభుతో ఉంటామన్న ఒక గొప్ప నిత్య జీవం సంబంధమైన కృపను మనం కలుగచేస్తాడు. ఎస్, ఈ నిరీక్షణ, ఈ అబండెంట్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే మనకు ఎప్పుడైతే మనం ఆయన విశ్వాసం ఇస్తామో. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, డోర్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. తలుపు మూయబడదండి, ఇది తెరవబడింది. నేను దీనికి సాదృశ్యం చెప్తాను ఒక నిమిషం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం దయచేసి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, God will definitely do it. ఆ ద్వారం మీ కొరకే ఉంది. విశ్వాసం అంటే వెంబడించడం ఆయన, అంతే. మరి స్వామిని వెంబడిస్తుందో విశ్వాసంతో నువ్వు ఆయన వెంబడించాలి. విశ్వాసం లేకుండా నువ్వు, ఐ డోంట్ థింక్ నో వే యూ కెన్ రియల్లీ ఫాలో హిమ్. నువ్వు ఫాలో చేసినా ఆ స్వరం నీకు వినబడదు, ఎటు పోతావో నీకు తెలియదు. ఎస్, దేవుని బిడ్డలారా, God speaks to us. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎంత ఖచ్చితంగా చెప్తున్నావు చూడండి. నేను డోర్ అంటే ఆ డోర్కు దేవుని ఒక వాక్యం ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. 36వ వచనం కదా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వాడు వెంబడించేవాడు కాడు, ఆ ద్వారంలోకి వెళ్ళి పోడు. ద్వారంకి వెళ్ళి పోవడే కాదు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. యు డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యు కెన్ నాట్ గో ఎంటర్ ఇన్ టు ద డోర్. ఇక్కడ డోర్ కాడికి వచ్చింది కదా, డోర్ సాదృశ్యంగా కొద్దిగా మాట్లాడుకోవచ్చు మనం. సరే, కరెక్టే. మరి ఈ తలుపు ఎప్పుడు తెరిచి ఉంటుందా, మూసి ఉంటుందా? 3 సాదృశ్యాలు మాట్లాడుకుందాం చిన్న చిన్నవి. సమాధికి రాయి దొరిలించారు, రాయి మూసేశారు కదా. వాళ్ళు పోయి చెప్తారు, ఈ శాస్త్రుల పైసలు వీళ్ళే పోయి చెప్తారు, అయ్యా వీళ్ళంతా శిష్యులు దొంగలు, వీళ్ళు ఎతకపోయి చెప్పి ఈశ్వరుడు లేచిండని చెప్తారు. మళ్ళీ ఇదని అద్దుకాయలేమో శరీర పునరుత్థానం ఉందని నమ్మరు. శాస్త్రులంతానేమో వీళ్ళు పవర్, లా మేకర్స్, వీళ్ళందరికేమో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే the law should be implemented. They don't believe in this యేసు ప్రభు యొక్క విశ్వాసంలో. కొద్దిగా చూస్తేనేమో ఫరిసీస్, దే ఆర్ ది ఇంప్లిమెంటర్స్. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ కలిసి ఇది ఎతకపోయేమని చేస్తారని చెప్పి కుట్ర కుతంత్రంతో
అని పోయి తీసుకొచ్చి బండ పెడతారు. అయ్యా మంచిగా వినండి. లోపలికి పోయింది ఎవరు? ఆయన రమారమి 3 గంటల ప్రాణం తండ్రి నీ చేతులకు నా ఆత్మలు అప్పగించున్నాని ప్రాణం ఇచ్చాడు. అంటే ఇది బాడీ వెంట సైడ్ అది సిద్ధం చేయబడేది, కొత్త సమాధిలో ఓడబెట్టేది. కానీ రాయి తీసినాక బయటకు వచ్చినప్పుడు, రాయి దొర్లించబడ్డాక బయటకు వచ్చినప్పుడు ఎ స్పిరిచువల్ లివింగ్ బాడీ, ఆత్మస్వరూపైన క్రీస్తు బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక్క మారే తలుపు తీశాడు. సమస్తమైన వారు దానిలో ప్రవేశించడానికి ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడి ఆయన ఆత్మతో నడిపింపబడి ఆయన సొత్తుగా ఉంచబడి ఉన్నవారు వీరు. వీరు ప్రవేశించుటకు ఈ తలుపు తెరిచి ఉంది. ఈ తలుపు తెరిచి ఉంది. ఈ తలుపు తెరిచి ప్రవేశించాలి అంటే ఆయన స్వరం వినాలి, ఆయన సువార్త వినాలి. ఆ సువార్త విని మీ దీపాలు వెలిగించుకొని ఆ ద్వారంలోకి వెళ్ళాలి. అక్కడ ఎంత చక్కగా చూసిందా? జాగ్రత్త సుమి, ఈ తెలిసి ఉన్న తలుపు నీ కొరకే తెలిసి ఉంది, కానీ నువ్వు సమయంలో ప్రభు యొద్దకు రాకపోతే ఒక రోజు రాబోతుంది, ఈ ద్వారం ముయ్యబడుతుంది. 10 బుద్ధి లేని కన్యకల కథ. 5 కొంతమంది బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల వారు 5 వాళ్ళు లోపలికి ప్రవేశించారు. అంతము మటుకు సహించి ప్రభు కొరకు ఎదురు చూసి ప్రభువును వెంబడించిన వారు వీరు లోపలికి వెళ్ళారు. అంతే. దే హ్యాడ్ ద పేషెన్స్, దే హ్యాడ్ గుడ్నెస్, దే హ్యాడ్ ఇంటెలిజెన్స్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ అండ్ వెయిట్ ఫర్ ద లార్డ్. స్వరం విన్నారు కనుక సిద్ధపడ్డారు, వచ్చాడు, లోపలికి వెళ్ళారు, తలుపు మూయబడ్డది. హెచ్చరిక, హెచ్చరిక. God is calling, giving us an opportunity. నీకు ఒక సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏంటి ఆ సమయం అంటే, you have to get ready yourself, you have to prepare yourself. నిజమే దేవుని బిడ్డలారా, రాయి దొర్లింపబడి ఉన్నది, ద్వారం తెరవబడి ఉన్నది. ఇప్పుడు బుద్ధిలేని కన్యకల కథలో ద్వారం మూయబడ్డది. మూయబడితే కూడా దానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. వచ్చి కొట్టు, నాక్ చెయ్యి, తట్టు నువ్వు. అలా ఎక్కడ చెప్తాడండి? 11వ అధ్యాయం లూకా సువార్త. అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెదకుడు మీకు. అది కాదండి, అది కాదు. లూకా సువార్త 15లో అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు తీయబడును. తట్టుడు తీయబడుతుంది, కానీ దీనికి ఒక కథ చెప్తాడు, మంచి కథ. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. అదే, మరియు ఆయన వారితో, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఇంటికి పోయి, స్నేహితుడు 3 రొట్టెలు బదులివ్వము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. తొందర పెడితే, విసుగు పెడితే, మళ్ళా కొడితే, తప్పు బాగా కొడితే ఏం చేస్తాడు? మళ్ళీ తెరుస్తాడు. తెలిసి తనకి ఇస్తాడు కదా. అంటే మన సంతోషం చెప్తా, ఆయనకి ఇస్తాడు. అక్కడేమంటాడు? వెదుకుడి దొరుకుతుంది, తట్టుడి. ఇది క్రైస్తవ జీవిత ప్రయాణం. ద్వారం ఉంది. ప్రభు నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఏంటంటే ఈస్ గోయింగ్ ఆన్ అలవింగ్ యూ టు నాక్. కొడుతూ ఏమంటాడంటే, కుమారుడు చేపను అడిగితే చేపకు బదులుగా పామునిచ్చున్నా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండు పిల్లలకు మంచి ఈవులని అడిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నేను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. అడగండి, వెంబడించండి, స్వరం విని. ఖచ్చితంగా ద్వారం నీ కొరకు తెరవబడుతుంది. ఇది తెరిచి ఉన్న ద్వారం. నీవు ఆలస్యం చేస్తే మూయబడుతుందేమో, జాగ్రత్త. నాక్, నాక్ అండ్ నాక్ అండ్ నాక్, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యూ. గోజాడు ప్రభు యొద్దకు వెళ్ళి, నువ్వు అందరితో వచ్చిన వాడవు కావు. నీ సమయమును సద్వినియోగం చేసుకుని పోలేదు. ఆయన దొరుకు కాలమందు వెదకలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయనను వెంబడింపలేదు. God is calling for an urgency of our own salvation. ఆయనే మార్గం, ఆయనే ద్వారం. There is no other way that you can really enter into anything. Yes, my dear God's children. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం
23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. దేవుని రాజ్యం ఎటువంటిదో చెప్తుండే అక్కడ. దేవుని రాజ్యం ఏంటిదో చెప్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఒక 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 గ్రంథకర్త ఏమంటాడంటే దేవుని రాజ్యం ఎట్లుంటుందట అంటే ఈ దొడ్డులోనికి పోయిన లోపల పోయిన గొర్రెలు ఇరుకుండదట. అక్కడ పోయే మార్గమే ఇరుకట. అది సన్నగా ఉంటుందట. ఎందుకంటే వేరే మనుషుడు అంటే గొర్రె తప్ప కాపర తప్ప లోపలికి పోయి ఏది పోనీకుండా నీకు వీలుండదు. కానీ లోపలికి పోయిన విస్తారమైన స్థలం అట. లోపలికి పోయిన చాలా పెద్ద స్థలం. వండర్ఫుల్ మెటఫర్స్ కదా. లోపల విస్తారమైన స్థలం, అందరు ఉన్నారు అందులో, అందరు స్వస్థపడి. 8వ అధ్యాయం 12వ వచనం కూడా అదే మాట చెప్తాడు. చూడండి 8వ అధ్యాయం అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 17. రాజ్య సంబంధులు అంటే రాజకుమారులు వెలుపటి చీకటిలోనికి తోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండు. 8:12 అనుకుంటా చూడు. అది 8:12, మత్తయి 8:12. ఒక్క నిమిషం. 13 ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనములకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువాడు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, దాని ద్వారము సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఈ మార్గంలో పోయేవారు కొందరే, ఇరుకు మార్గంలో పోయేవారు. కానీ లోపలికి పోతే విశాలమైనది. అందుకే పేతురు అంటారు చూడండి, పేతురు గ్రంథం 1 పేతురు 2:24. పేతురు చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తారు మనకు. పేతురు గ్రంథం 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమును మనకు పాపములకు మానవుగా మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె ధరిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన యేసు వైపునకు మళ్ళీ ఉన్నారు. వండర్ఫుల్ థింగ్. ఈ కాపరి ఆయన అధ్యక్షుడైనటువంటి ఆయన వైపునకు మళ్ళీ ఉన్న కాపరి అధ్యక్షుడునై మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మలు దేవుని వైపు మలచబడి ఉన్నవి. ది అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్ దేవుని వైపు మరల్చబడినవి. సమాధానముతో, పరలోక ఆనందముతో, భయము లేని జీవితం, నిరీక్షణ కలిగిన జీవితం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మనకు నిత్యజీవం గురించి మనం ఆలోచన చేసినాం. ఫైనల్కి వద్దాం. అండ్ ద ఫైనల్ జీసస్ సేస్, ఐ ఆమ్ ద డోర్. Who controls the దొడ్డి? ఓన్లీ ద మాస్టర్, షెపర్డ్, ప్రభువే. ఆయన ద్వారా తప్ప దొడ్డిలోకి పోయే ఛాన్స్ లేదు. ఎవడైనా దుంకితే వాడు దొంగ, వాడు దోచుకోవడానికి దుంకుతాడు అంతే. కాపరి ముందు ద్వారంలో పోతాడు, దూరపాలు ఆయన స్వరం వింటాడు, ఆయన తలుపు తెరుస్తాడు. Therefore, Jesus is the only door. నీకు, నాకు, లోకానికి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ప్లీజ్. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలేను గాని. నామముననే మనకు రక్షణ. అయితే ఈ తలుపులో నుంచి లోపలికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు అంట సాదృశ్యం. లోపలికి వస్తే రక్షణ, బయటకు పోతే పచ్చిక బయలు. ఎవడైతే యేసుక్రీస్తు యందు లోనికి వచ్చి అక్కడ దేవుని యొక్క ఆ పరలోక రాజ్యపు ఆనందాన్ని పొంది ఆయన కాపుదలలో రక్షించబడి ఉంటాడో, మళ్ళా దేవుని స్వరం విన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు పచ్చిక బయలు జీవము. అంటే ఆయన దొడ్డులోనికి వచ్చిన వాడు దేవుని పరలోక ఆనందాన్ని పొంది దేవుని రక్షణార్థమైన జీవిత విధానంలో జీవము కలిగిన వాడుగా ఉంటాడు.
ఓన్లీ త్రూ హిమ్. ఎంటర్ ఇంటూ ఆ పాత్రలో చేయముంచి లోపలికి పోయి బయటకు వచ్చిన వాడే దేవుని రక్షణ, దేవుని యొక్క ఆనందం. పచ్చిక బయలు పరుండు చేయబడతావు, జీవం కలిగిన స్థలంలో తీసుకుపోబడతావు. అదే నిత్య జీవుని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోహాను పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పచ్చిక బయలకు చేరలేవు. ఇది కూడా అందరూ సేయింగ్ ఫర్ అస్. పచ్చిక బయలకు పోలేవు. దేవుని బిడ్డలారా, ఒకడు లోపల పోయే గొర్రె, రెండోది బయటకు వచ్చే గొర్రె. లోపల పోయే గొర్రె స్వరం వినాలా, వెంబడించాలా. బయటకు వచ్చే గొర్రె జీవంలోనికి తీసుకొని వెళ్ళబడుతుంది. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ది షెపర్డ్. కాపరితో ఐక్యపరచబడిన జీవితం. The sheep receives the protection and the love. Hears his voice. ఆయన స్వరం వింటుంది. ఆయననే సమస్తమును, ఆయననే కర్తగా, ఆయననే సృష్టికర్తగా నేను సిద్ధం చేసి ముందుకు నడుపుతాడు. దేవుని బిడ్డలారా, ఈ 2 సాదృశ్యాలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటిది ఏంటంటే, స్వరం వినాలి, ద్వారం చూడాలి, ఆయన వెనక నడవాలి. లిజన్ టు హిస్ వాయిస్. సువార్త వినండి, ప్రభువును చూడండి, ప్రభువును వెంబడించండి. ఆయనతో నడిచిన జీవితంలో నిత్య జీవానికి నేను నడిపిస్తుంది, రక్షణలోనికి తీసుకుని వస్తుంది. ఆ జీవం ఏంటో తెలుసా? చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7-9 వచనాలు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7-9 మటు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహగారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాకు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయ, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాకు. దేశమంతటా జనులలో 2 భాగములు గలవారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచిన. ఆ 3వ భాగం వారు ఎవరు? ఆయన వెంబడించిన వారెవరో తెలుసా? అగ్నిలో నుండి వెండిని తీసినట్టు శుద్ధిపరిచినట్లు శుద్ధిపడుతును, బంగారు శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామం బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వీరు నా జనులని నేను చెప్పుదురు, యెహోవా నా దేవుడని వారు చెప్పుదురు. వీరు పుట్టమి వేడిన బంగారం వలె, శుభ్రం చేయబడిన వెండి వలె. వీరు నా ప్రజలు. ఆయన ద్వారంకి వెళ్ళి ప్రవేశించిన వారు పుట్టమి వేయబడిన బంగారం. ఆయన స్వరం విని ఆయనను వెంబడించి ఆయనలోనికి వెళ్ళిన వారు ఆయన ప్రజలుగా ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. రైట్ సైడ్ చూడండి. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించి ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచును గాక. దిస్ ఇస్ మై ప్రేయర్. మై ప్రేయర్ ఇస్, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము మగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరచును గాక. యుగ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక. మాట ఆయనను వెంబడించాలి, స్వార్థ వినాలి, యేసును చూడాలి, ఆయనతో నడవాలి, ద్వారంలో ప్రవేశించండి. ఆ ప్రజలే పుట్టమ వేయబడిన బంగారం వలె, శుద్ధి చేయబడినటువంటి వెండి వలె ఆయన ప్రజలుగాను, ఆయన మేపు గొర్రెలుగాను, ఆయన బిడ్డలుగాను మనకు నిత్య జీవం. ద్వారమే మన రక్షణకు మార్గం. ద సాల్వేషన్
ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. దేవుడి తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్.